తర్వాత గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు. పొడితో సమంగా మీరు దాన్ని కొంచెం చేస్తారు సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ కూడా నేను నా ఆంధ్రనాట్యం అభివృద్ధి కోసమే నేను వినియోగిస్తున్నాను. అది పర్లేదు. తదుపరి గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు. తర్వాత నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు. నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు. శాలువా మొమెంటో నగదు బహుమతి 25,000 రూపాయలు సర్టిఫికేట్ ను అందుకుంటున్నారు. తెలుగు భాషా పురస్కారంను అందుకుంటున్నారు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు. తర్వాత రచయిత శ్రీ బొర్రా గోవర్ధన్ గారు. రచయిత గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు తెలుగు భాషా పురస్కారంను అందుకుంటున్నారు. తర్వాత చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు. రచయిత శ్రీ పలమనేరు బాలాజీ గారు తెలుగు భాషా పురస్కారాన్ని అందుకుంటున్నారు. శాలువా జ్ఞాపిక సర్టిఫికెట్ 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. తర్వాత రచయిత కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు. శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు రచయిత తెలుగు భాషా పురస్కారం తదుపరి అందుకుంటున్నారు. శాలువా పుష్పగుచ్చం సర్టిఫికేట్ 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు. తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు. కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. పుష్పగుచ్చం శాలువా సర్టిఫికేట్ 25,000 రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక అందుకుంటున్నారు. తదుపరి రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు. బాపట్లకు చెందిన రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు తెలుగు భాషా పురస్కారంను అందుకుంటున్నారు. పుష్పగుచ్చం శాలువా జ్ఞాపిక 25,000 రూపాయల నగదు బహుమతి సర్టిఫికెట్ ను అందుకుంటున్నారు. తదుపరి సాహితీవేత్త విమర్శకులు డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారు. సాహితీవేత్త విమర్శకులు డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీరు తదుపరి తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. తదుపరి రిటైర్డ్ హెచ్ఓడి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్య మూలే విజయలక్ష్మి గారు. ఆచార్య మూలే విజయలక్ష్మి గారు
ఆచార్య మూలె విజయలక్ష్మి గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత కొండపల్లి బొమ్మలు తయారు చేయడంలో నిపుణులు శ్రీ సాంబశివరావు గారు. కొండపల్లికి చెందిన కొండపల్లి బొమ్మలు ఎంతో అందంగా చేయడంలో నిష్ణాతులు శ్రీ సాంబశివరావు గారు. తర్వాత అశోక్ బుక్ సెంటర్ అలకనంద ప్రతినిధులు శ్రీ అశోక్ కుమార్ గారు. తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మోతుమూడి సుధాకర్ గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువా, మొమెంటో, పుష్పగుచ్చం 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవడు గిడుగు నాగేశ్వరరావు గారు, ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారు ఈనాటి